పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు లాంగ్వేజ్ని ఎలా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది, మనం కంప్యూటర్ని టైప్ చేస్తే మనం అంటాం కదా కంప్యూటర్ ప్రాసెస్ చేసుకుంటుందని. మన బ్రెయిన్ కూడా కంప్యూటర్ లాగా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. మనం ఏం వింటున్నామో దాన్ని ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకుంటుంది. కరెక్టా? సో ఇప్పుడు ఈ అర్థం చేసుకునే స్టైల్స్ 2 రకాలు ఉన్నాయి జనాలలో. ఒకటి అనలిటికల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని. అనలిటికల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? మనము చిన్న బేబీకి ఇదిగో బాల్ చూడు, బాల్ అక్కడ ఉంది అంటే చైల్డ్ బాల్ ఒకటే పికప్ చేసుకుంటారు. లేదా 5 little monkeys jumping on the bed పాడితే చైల్డ్ మంకీ అన్న పికప్ చేస్తాడు, 5 అన్న పికప్ చేస్తాడు, లేకపోతే బెడ్ అన్న పికప్ చేస్తాడు. రెండో రకాల ప్రాసెసింగ్ ఎలా? జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని. అందులో చైల్డ్కి ఇదిగో బాల్ అని చెప్పిన, 5 little monkeys jumping on the bed చెప్పిన చైల్డ్ మొత్తం ఇదిగో బాల్ అని ఫుల్ సెంటెన్స్ అట్లానే ప్రాసెస్ చేస్తుంది. దాన్ని కట్ చేయకుండా, దాన్ని బ్రేక్ చేయకుండా 5 little monkeys అలానే ప్రాసెస్ చేస్తుంది. సో నువ్వు మంకీ పిక్చర్ చూపించినప్పుడల్లా ఈ చైల్డ్ మొత్తం పాటని రికలెక్ట్ చేసుకుంటుంది. ఇట్లాంటి పిల్లలు ఆటిజంలో 70 to 80% పిల్లలు ఇట్లానే ప్రాసెస్ చేస్తారు లాంగ్వేజ్ని. అందుకని మనం పిల్లల్లో పాటలు ఎక్కువ పాడదాము, లేకపోతే పిక్చర్ చూసినప్పుడల్లా పాట పాడడము, లేకపోతే పూర్తి సెంటెన్స్ రిపీట్ చేయడం అనేది చూస్తాం. చైల్డ్ ఎలా లాంగ్వేజ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్ మన చైల్డ్ని డీల్ చేయడం. థ్యాంక్ యూ.